4 ఎకరాల్లోపు రైతులకు వచ్చే వారం రోజుల్లో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడతల వారీగా రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అందాయి. ఈ దఫలో 4 ఎకరాల లోపు రైతులకు నిధులు జమ కానున్నాయి. అటు పీఎం కిసాన్ యోజన నిధులు కూడా రైతుల ఖాతాల్లో ఇప్పటికే కేంద్రం జమ చేస్తుంది. ఇక వచ్చే వారం రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 3 ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులు జమ చేశారు. ఇప్పుడు 4 ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఇటు రైతు భరోసా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందితే వచ్చే వారం నుంచి 4 ఎకరాలలోపు ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా నిధులు కూడా జమ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా చేపట్టింది. మరి ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం పలు విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తుంది. మరి మొదటి నుంచి కూడా దాదాపు ఫిబ్రవరి 1st వీక్ నుంచి కూడా మనం చూస్తే మాత్రం మొదట ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇస్తుంది. తర్వాత 2 ఎకరాల లోపు, తర్వాత 3 ఎకరాల లోపు, ఈ రకంగా ఒక్కొక్క ఎకరం పెంచుకుంటూ పోతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తేనే చాలా వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలను కూడా కొంతవరకు జాప్యం అవుతున్న మాట వాస్తవం ఉంది. మరి దీంతో చాలా మంది రైతులంతా కూడా ఇప్పటికే రైతు భరోసా సంబంధించిన నిధుల కోసం కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఇటు రబీ సీజన్ సంబంధించి కూడా వ్యవసాయ పనులన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. మరి ఇప్పటికే చాలా మంది రైతులంతా కూడా ఇటు వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమంది అప్పులు తెచ్చి మరి వ్యవసాయానికి సంబంధించి యూరియా గానీ ఇతర నిత్యావసర సంబంధించి వాటిని కూడా తెచ్చుకున్న పరిస్థితి. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు రైతు భరోసా ఇస్తారని కూడా ఆశగా ఎదురుస్తున్నారు. మరి అయినప్పుడు కూడా కొంతవరకు రైతు భరోసా నిధుల విషయంలో మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంది. మరి దీంతో కొంతవరకు రైతులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనరల్ గా 1 వీక్ లోనే మొత్తం అందరికీ రైతుల ఖాతాలో కూడా రైతు భరోసా, రైతు బంధు సంబంధించిన నిధులు కూడా జమ చేస్తారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు, మరి ఒక విడతగా ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఫస్ట్ టైము తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. మరి దాన్ని 12,000 కూడా తగ్గించారు సంవత్సరానికి. మరి ఈ నేపథ్యంలో పెంచిన మొత్తాన్ని కూడా మరి కొంతవరకు తగ్గించిస్తున్నారు. కాబట్టి మరి ఎకరానికి ఒక విడతలో 6,000 ఇస్తున్నారు. కాబట్టి మరి అమౌంట్ కూడా చాలా వరకు కొంతమంది రైతులకు మాత్రం తక్కువ పడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ఎకరానికి 6,000 పడాల్సి ఉండగా మరి కొంతమందికి 5,200, 5,300, 5,500 పడుతున్న పరిస్థితి మనం చూసాం చాలా జిల్లాలో. అంటే ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో కొందరికి ఎకరానికి 6,000 పడుతుంటే మరికొంతమంది మాత్రం 5,000, 5,500, 5,300 పడుతున్న పరిస్థితి. కాబట్టి మరి ఈ రకంగా ఎందుకు పడుతుందనిపై కూడా కొంతవరకు రైతులకు కూడా సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు, మరి నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ యొక్క పెట్టుబడి సాయం రైతు భరోసా అందిస్తామని చెప్పారు. మరి దాని ప్రకారం ఏ రకంగా డీటెయిల్ తీసుకున్నారు. మరి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఏఈఓ అధికారులు మాత్రం మరి లాస్ట్ టైం ఇచ్చిన డేటాని, అంటే గత గవర్నమెంట్ ఇచ్చిన డేటానే ఫాలో అవుతున్నారు. ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్ కు వచ్చి మరి వ్యవసాయ యోగ్యమైన భూములా కాదా, మరి ఎవరు పంట వేసారు, ఎవరు వేయలేదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వకపోవడంతో కొంతవరకు రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చేదే పెట్టుబడి సాయం కింద కదా. అయితే పెట్టుబడి సాయాన్ని ఈ రకంగా విడతల వారీగా ఇస్తూ ఉండడం, కొంతమందికి ఇలా ఇస్తూ ఉండడం కొంత రైతుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది కదా. గత ప్రభుత్వం ఒకేసారి ఏక మొత్తంలో విడుదల చేస్తే ఈ రకంగా విడతల వారీగా చేయడం ఎంతవరకు వారు రిసీవ్ చేసుకోగలరనుకోవాలి? శివ, ఈ విషయంలోనే మరి రాష్ట్ర ప్రభుత్వంపై చాలా మంది రైతులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఇచ్చే పెట్టుబడి సాయం కూడా కరెక్ట్ ఇవ్వకపోతే, ఇన్ టైంలో ఇవ్వకపోతే మరి ఎలా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇటు రైతు రుణమాఫీ కూడా చాలా వరకు కూడా
60% మాత్రమే జరిగింది. మరి ఇంకా 40% జరగాల్సింది. మరి వాటి కోసం కూడా చాలా మంది రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి ప్రజెంట్ రైతు భరోసా కూడా కొంతమందికి వేసి మరి కొంతమందికి వేయకపోవడం, మరి ఈ రకంగా విడుదల వారీగా డిలే చేయడంతో రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే రైతు రుణమాఫీ జరిగినప్పుడు కూడా మనం చూస్తాం. ఫస్ట్ 1 lakh లోపున్న వారికి రుణమాఫీ చేశారు, తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షల లోపు చేశారు. మరి ఇప్పుడేమో అది ఆగిపోయింది. కొంతవరకు అయితే మాత్రం రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదని కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. ఇదే విషయంపై ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఫైర్ అయిన పరిస్థితి. కాబట్టి మరి ఇప్పుడు ప్రజెంట్ రైతు భరోసా నిధుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రకంగా వెనుకడుగు వేయడం, ఈ రకంగా విడుదల వారీగా ఇచ్చుకుంటూ మరి కొంతమందికి వేయడం, కొంతమందికి వేయకపోవడం, మరి కొంతమందికి ఎకరానికి 6,000 పడితే మరి కొంతమందికి 5,200, 5,300, 5,500 మాత్రమే పడుతున్నాయి. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల కొంతవరకు రైతులంతా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఇచ్చే పెట్టుబడి సాయం కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఖరీఫ్ సంబంధించి పెట్టుబడి సాయం అందలేదు, అది ఎగ్గొట్టారని కూడా బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి వాటిని డైవర్ట్ చేసి రైతు భరోసా కింద ఇచ్చారని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చేటువంటి సంవత్సరానికి 12,000, మరి ఎకరానికి 6,000 ఒక విడతలో మరి ఇచ్చే డబ్బులు కూడా ఈ రకంగా 1 వీక్ ఎకరం చొప్పున ఇవ్వడం పట్ల కూడా మరి ఈ రకంగా ఇంకెప్పుడు పూర్తి చేస్తారు. ఎందుకంటే అందరికి ఇస్తామని చెప్పారు. అందులో కూడా ఇటు వ్యవసాయ యోగ్యమైన భూములకు, అదేవిధంగా నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే ఒక పెట్టుబడి సాయం ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ రకంగా చూస్తే మాత్రం దాదాపు 4 లక్షల పైగా ఎకరాలకు సంబంధించి కూడా మరి రైతు సంబంధించిన పెట్టుబడి సాయం కూడా అందదు. మరి వ్యవసాయ యోగ్యం కాని భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయినప్పుడు కూడా ఈ రకంగా డిలే చేయడం, 1 వీక్ కి ఎకరం చొప్పున వేసుకుంటూ పోతే మరి ఎన్నేళ్లకు ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు పూర్తి చేస్తారు అనపై కూడా మరి రైతు సంఘాలు, రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అసహనం, అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఒకటే చెప్తున్నారు, మరి విడతల వారీగా అందరికీ రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్తున్నారు. మరి ఈ రకంగా డిలే చేయడం, 1 వీక్ కి ఒక ఎకరం చొప్పున పట్ల కూడా కొంతవరకు రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి రైతులంతా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక శాఖ దాదాపు 5,700 కోట్లకు కూడా క్లియరెన్స్ ఇచ్చినప్పుడు కూడా మరి ఈ రకంగా ఎందుకు డిలే చేస్తున్నారు? ఎందుకు కొన్ని జిల్లాలకు మాత్రమే పడుతుంది, మరి కొన్ని జిల్లాల రైతులు అకౌంట్ లో పడట్లేదు. కొంతమందికి ఫుల్ అమౌంట్ పడితే మరి కొంతమందికి మాత్రం తక్కువ పడుతుంది. ఎకరానికి 5,000 కానీ 5,200, 5,500 ఈ రకంగా పడుతుంది. మరి దీనిపై ఇటు గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఏఈఓ అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి రైతులు వచ్చిన కాడికే తీసుకుంటున్నారు. మరి దీనిపై కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా రైతు భరోసా నిధులని మరి ఈ రకంగా డిలే చేయడం, 1 వీక్ 4 ఎకరాల చొప్పున వేయడం పట్ల కూడా రైతులను అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్తరించి మరి రైతులందరూ కూడా ఎవరైతే వ్యవసాయ యోగ్యమైన రైతులు ఉంటారో, వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటాయో, ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ పెట్టుబడి సాయం అయితే అందించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.